హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పోసాని కృష్ణమురళి కనిపించుట లేదు, ఆయన ఏమైపోయాడు? సో ఇప్పుడు ఇది ఒక పెద్ద క్వశ్చన్గా బయలుదేరింది. సో పోసాని కృష్ణమురళి గారు ఈ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో, కూటమి ప్రభుత్వము, అప్పటి నుంచి కూడా ఆయన కనిపించట్లేదట. మరి ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనే క్వశ్చన్ అయితే ఇప్పుడు మన ముందుంది. సో ఎక్కడికి వెళ్తాడు? సహజంగా గమనిస్తే అసలు ఆయన ఎందుకు ఇన్ని రోజులు కనపడకుండా ఉన్నాడు, దానికి వెనుకున్న కారణాలు ఏంటి, ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన గత ప్రభుత్వానికి ఎంతటి ఆ ప్రభుత్వంలో ఒక స్పోక్ పర్సన్గా ఉండి, ఆ ప్రభుత్వంలో అనుకూలుడిగా ఉండి, అందులో చాలా కీలకమైన విషయాల్లో ఆయన ముందుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టడాలు, అలాగే పవన్ కళ్యాణ్ని అనేక విధాలుగా మాట్లాడాలు, దూషించడాలు కూడా మనం చూసాం. సో ఇన్ని జరిగిన తర్వాత దాని ఎఫెక్ట్ అంతా ఇప్పుడు ఆయన లైఫ్లో ఒక రిఫ్లెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. మనకు ఒక సేయింగ్ ఉంది కదా, లైక్ న్యూటన్ థర్డ్ లా ప్రకారం, అంటే ఏదైనా సరే ఒక ఈక్వల్ యాక్షన్ ఉన్నప్పుడు దానికి సమానంగా ఈక్వల్ రియాక్షన్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు అది కనిపిస్తుంది అనమాట. సో మరి ఆయనకి రియాక్షన్ ఎవరి నుంచి వచ్చింది, నిజంగా వచ్చిందా రాలేదా, ఈ కూటమి ప్రభుత్వం ఆయన మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటుందా, రెడ్ బుక్ రాజకీయంలో ఆయన కూడా బలి కాబోతున్నాడా, ఆ హిట్ లిస్ట్లో ఆయన ఏమన్నా ఉన్నాడా అనేవి ఇప్పుడున్న క్వశ్చన్స్ అనమాట. పోసాని గారు ఎందుకు ఆ హిట్ లిస్ట్లో ఉంటారు అనేది ఒకసారి గమనించి చూస్తే, ఆయన నటుడిగా కావచ్చు, అలాగే రచయితగా కావచ్చు, అలాగే దర్శకుడిగా కావచ్చు, చాలా పేరు తెచ్చుకున్న వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. మహామహులైన వాళ్ళకి కూడా ఒక గురువుగా ఆయన వాళ్ళకి విద్య నేర్పి వాళ్ళని రచయితలుగా నిలబెట్టిన వ్యక్తి. సో అంతటి వ్యక్తి, పైగా నిక్కచ్చిగా నిర్మోహమాటంగా మాట్లాడే స్వభావం ఉన్న వ్యక్తి. అనేక సందర్భాల్లో చంద్రబాబు గారి రాజకీయంలో ఆయన ఏవైతే అవినీతి చేశాడో అవన్నీ కూడా నిజాయితీగానే బయటపెట్టాడు. అవన్నీ కూడా మాట్లాడింది కూడా అంటే పార్టీ పరమైన విషయాలు కాకుండా ఏ పార్టీకి సంబంధం లేనప్పుడు కూడా అంతే గట్స్ తోటి మాట్లాడాడు. అలాగే చిరంజీవి గారు పార్టీని స్థాపించినప్పుడు ఆయన పార్టీలోకి వెళ్ళి ఆయన ఎంతో అప్రిషియేట్ చేసిన వ్యక్తి. ఆయన పార్టీని క్లోజ్ చేసిన తర్వాత ఏ చిరంజీవి గారిని అయితే ఆయన మెచ్చుకున్నారో, ఎవరి వ్యక్తిత్వాన్ని అయితే ఆయన ఈ విధంగా కొనియాడాడో, అదే చిరంజీవి గారిని తిరిగి మళ్ళీ దూషించాడు. ఆయన పార్టీని ఆ విధంగా మూసేయడం నాకు నచ్చలేదని చెప్పేసి రకరకాల డైమెన్షన్స్లో ఆయన విమర్శలు చేశాడు. సో అదంతా గతం అనుకుంటే సరే, చిరంజీవి గారికి ఆయనకి చాలా గ్యాప్ పెరిగిపోయింది. సో అదంతా ఒక పీరియడ్. తరువాత జగన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన మీద కూడా ఫోకస్ చేసి కొద్దిగా ఆయన్ను పొగుడుతూ ఆయన చేసే కార్యక్రమాలని చివరికి ఆయన పార్టీలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నుంచి ఆయన పార్టీకి సంబంధించిన విషయాలు వదిలేసి, అలాగే పార్టీలో ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే ప్రభుత్వంలో ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే ప్రజలకు సంబంధించి మనం ఎలాంటి సలహాలు ఇవ్వాలి, ఇవన్నీ వదిలేసి ప్రతిపక్షాల మీద దుమ్మెట్టిపోయడానికి రెడీ అయిపోయాడు. సరే, అది కూడా కొంతవరకు ఓకే, పార్టీ తరపున కార్యాచరణలో అది కూడా భాగమే కాబట్టి సరే అనుకోవచ్చు. కానీ అందులో కూడా వ్యక్తిగత విమర్శలు, అది కూడా శృతి మించిన విమర్శలు చేశాడు. అంటే ఆ స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కూడా కాదన్నమాట. ఒక రచయిత అయ్యుండి ఒక బాధ్యతతో మాట్లాడాల్సిన వ్యక్తి కాస్త పవన్ కళ్యాణ్ విషయంలో అయితే ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు నిజానికి మొట్టమొదటిగా ఆయనకు వెల్కమ్ చెప్పే ఆహ్వానించింది కూడా పోసాని గారే జనసేన పార్టీ పెట్టినప్పుడు. కానీ ఆ తరువాత అన్ని రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఆయన అయితే పోటీ చేయలేదు, చంద్రబాబు గారికి మద్దతు తెలిపాడు. ఆ తర్వాత మళ్ళీ పోటీ చేసి ఓడిపోయాడు. సో ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ అసలు రాజకీయపరమైన స్ట్రాటజీ ఏంటి, ఆయన ఐడియాలజీ ఏంటి, కాసేపు కమ్యూనిస్టులతో కలిసి ఉంటాడు, కాసేపు చేగువేరా అంటాడు, కాసేపు బీజేపీతో మద్దతు అంటాడు, ఇట్లా రకరకాలుగా సాగిస్తున్నాడు, ఈయనకంటూ ఒక సొంత సిద్ధాంతం అనేది ఉందా అని చెప్పేసి ఆ ప్రశ్నలు బయట అనేక మంది మేధావుల నుంచి వచ్చాయి, అలాగే పోసాని నుంచి కూడా వచ్చాయి. అయితే పోసాని అక్కడితో ఆగకుండా ఇంకాస్త డీప్గా వెళ్ళిపోయి ఆయన వ్యక్తిగత విషయాల్లో, ఆయన పెళ్ళిళ్ళ విషయం కావచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ ఇట్లా ఆయనకు 3 పెళ్ళిళ్ళు కాదు 4 పెళ్ళిళ్ళు, అసలు 4 పెళ్ళి కూడా నాకు తెలుసు, అదేంటో దాని కథ ఏంటో అని చెప్పేసి మాట్లాడాడు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఎంత దారుణంగా ఉంటాడంటే ఒక పుల్లకు చీర కట్టినా చూస్తాడు అంటూ కాస్త జుగుప్సాకరమైన మాటలు కూడా ఉపయోగించాడు. సో ఇది ఇక్కడ కాస్త బాధాకరమైన విషయం. రాజకీయాలు అనేవి ప్రజలకు సంబంధించిన ఇంట్రెస్ట్తో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజలకు ఏదైనా మంచి పరిపాలన అందించాలి, ప్రజలకు ఏదైనా మంచి చేయాలని మీరు పర్సనల్గా తిట్టుకోవడం ఎందుకు? అంటే మీరు అధికారాల కోసమా లేకపోతే దేనికోసం అనేది అక్కడ క్వశ్చన్. సో ఇంత అసహ్యంగా ఆయన మాట్లాడడం జరిగింది. దీని తరువాత పోసాని గారికి కొద్దిగా అవకాశాలు కూడా తగ్గుతూ పోయాయి. అలా తగ్గిన తర్వాత పోసాని గారిని ఇదే విషయం కొన్ని మీడియా సంస్థలు అడిగితే ఆయన దానికి కూడా సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. ఇట్లా మెగా ఫ్యామిలీలో దాదాపు 8 మంది హీరోలు ఉన్నారు, అట్లాగే వాళ్ళని అభిమానించే వేరే హీరోలు కూడా ఉన్నారు. సో వీళ్ళందరి సినిమాల్లో మీకు అవకాశాలు పోయాయా? డైరెక్టర్లు కూడా మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమాలు తీస్తుంటారు కాబట్టి, వాళ్ళు కూడా చిరంజీవి గారి అభిమానులు ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి, వీళ్ళందరూ మిమ్మల్ని పక్కన పెట్టేశారా, కాబట్టే మీరు టీవీ సీరియల్స్లో నటిస్తున్నారా అని చెప్పేసి ఈ మీడియా ప్రతినిధులు క్వశ్చన్ చేశారు. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు పోసాని గారు ఎలాంటి సమాధానం చెప్పాలి?
ఆయన స్కిల్స్ని బట్టి లేదా ఆయన అవసరాన్ని బట్టి సినిమాల్లో తీసుకుంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. నిజానికి చాలా సినిమాల్లో ఆయన కమెడియన్గా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల్లోనే అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. చిరంజీవి గారు 150లో ఉంటాడు, 150 సినిమాలో. అలాగే అల్లు అర్జున్ తోటి రేసుగుర్రం కావచ్చు, ఆ సినిమాలో అద్భుతంగా చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ తోటి కొన్ని సినిమాల్లో కాంబినేషన్ ఉంది. అలాగే రవితేజ గారి సినిమాల్లో మంచి కాంబినేషన్ పడింది. సో ఇట్లా చాలా సినిమాల్లో మంచి కాంబినేషన్ అయితే ఆయన చేశారు ఆ హీరోలతోటి. కానీ వరుణ్ తేజ్తో కూడా ఓ సినిమాలో. సో ఇట్లా చేసిన వ్యక్తి వివి వినాయక్ సినిమాల్లో ఎప్పుడు కూడా పోసానికి మంచి క్యారెక్టర్ పడుతూ వస్తుంది. అసలు పోసానిని ఒక కమెడియన్గా ఆయనకు ఒక స్టార్డమ్ తీసుకొచ్చిన వ్యక్తి అంటే వివి వినాయక్ గారే. ఆయన మెగా కాంపౌండ్ డైరెక్టరే. ఏదైతే ఆ నాయక్ సినిమాలో ఏదైతే ఆ ఇండియన్ మెంటాలిటీ మీద ఒక సీన్ ఉంటుంది, కామెడీ సీన్. సో అది అద్భుతంగా పేలి పోసాని గారికి ఒక బ్రేక్ అనేది వచ్చింది ఆయన కెరీర్లో. సో ఇట్లా అందరూ మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల్లో ఆయన చేసినా కూడా ఆయనకు కూడా అది చాలా ప్లస్ అయింది. కానీ ఉన్నట్టుండే ఆయన వాళ్ళ సినిమాలో అవకాశాలు లేవు ఇప్పుడు. పూర్తిగా ఆయన టీవీ సీరియల్స్లో చేస్తున్నాడు గత కొద్ది రోజుల క్రితం వరకు. మరి ఎందుకు ఇట్లా జరిగింది అని అడిగితే వాళ్ళకంత ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు. మొత్తం ఇండస్ట్రీ అంతా ఆ విధంగా చిరంజీవి గారు చెప్తేనే వినే పరిస్థితి ఏం లేదు. అలా జరిగితే మరి ఈ మా ఎలక్షన్స్లో మంచు విష్ణు గారు ఎలా గెలుస్తాడు? మరి ప్రకాష్ రాజ్ గారిని వీళ్ళంతా సపోర్ట్ చేశారు కదా, నాగబాబు గారు ముందుకొచ్చి ప్రకాష్ రాజ్ను మా అభ్యర్థి, మేము నిన్ను సపోర్ట్ చేస్తున్నాము, మీరు నిన్ను గెలిపించని అడిగితే కూడా మరి ఓట్లు పడలేదు కదా అని చెప్పేసి ఆయన ఒక లాజిక్ చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ నటుల ఎలక్షన్స్ వేరు, అక్కడ ఉండే ఓటర్ల తీరు వేరు, కానీ ఇండస్ట్రీలో బలం ఉండటం వేరు. సో ఇదే ప్రస్తావించినప్పుడు ఆయన నిజమే ఇండస్ట్రీ గుత్తాధిపత్యంలో ఉందని చెప్పేసి మళ్ళీ ఒప్పుకున్నాడు. సో ఆ గుత్తాధిపత్యంలో నడుస్తుంది అని చెప్పేసి, అంటే ఒక రకంగా ఈయనకు అవకాశాలు పోవడానికి కారణం మెగా ఫ్యామిలీ హీరోలే అనేది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆయన ఒప్పుకున్నాడు. అంటే మొదట దాన్ని ఖండించడానికి చూశాడు. కారణం ఏంటంటే వాళ్ళకంత సీన్ లేదు అని వాళ్ళని ఆ విధంగా ఎక్స్పోజ్ చేయడానికి. చివరికి మళ్ళీ అది వర్కౌట్ అవ్వకపోయేసరికి లేదు వాళ్ళ వల్లే, ఆ గుత్తాధిపత్యం వల్లే పోయిందని చెప్పేసి మరో రకంగా రియాక్ట్ అయ్యాడు. అంటే వైసీపీలో ఉన్న సినిమాలకు సంబంధించి ఎవరైతే కాస్త అనుబంధం ఉండే ఎక్స్పీరియన్స్ ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇదే తరహా మాటలు చెప్తూ వచ్చారు. అంటే మెగా ఫ్యామిలీ హీరోలు పొగిడితేనే అవకాశాలు అన్నట్టుగా. సో అందుకే పొగుడుతారు అన్నట్టుగా. కానీ వాళ్ళు ఎంత పెద్ద హ్యూజ్ ఫ్యాన్ బేస్ని కలిగి ఉన్నారో, ఆ ఫ్యాన్స్ అందరూ ఏదో వాళ్ళకు లాభం వస్తుందని ఫ్యాన్గా మారరు కదా. సో వాళ్ళకి నచ్చితేనే కదా ఫ్యాన్ అవుతారు. సో చాలామంది వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని కూడా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ వచ్చిన వాళ్ళే ఇప్పుడు తిరిగి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అది రాజకీయ రంగం కావచ్చు, మరో రంగం కావచ్చు. సో ఇట్లా ఇండస్ట్రీలో ఆ పరిస్థితి ఉంది. కాకపోతే ఈయన చేసిన విమర్శలకి ఇక వ్యాలిడేషన్ లేకుండా పోయింది. ఎందుకంటే అట్లా ఆయన తన మాటల్లో కాస్త వాచాలత్వాన్ని చూపించుకొని అది కోల్పోయాడు అనమాట. సో ఇది ఇక్కడ జరిగిన సంఘటన. అయితే ఇవన్నిటికీ సంబంధించిన రియాక్షన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా రోజులుగా పోసాని గారు కనిపించట్లేదు మీడియాలో. సో ఎందుకు కనిపించట్లేదు అనేది చూసి కొంతమంది ప్రయత్నించినా కూడా ఆయన మరి ఇంట్లో ఉన్నారా లేకపోతే వేరే ఎక్కడన్నా ఉన్నారా అనే డౌట్ అయితే వచ్చింది. దానికి సమాధానంగా మనకేం తెలుస్తుందంటే ఆయన వేరు వేరు ఏరియాల్లో వేరు వేరు ఊర్లకు వెళ్ళి తిరుగుతూ ఉన్నాడట. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఇక్కడ తన ఇంటి మీద మళ్ళీ దాడి జరగవచ్చు, ఆయన ఫ్యాన్స్ కావచ్చు అట్లా, లేదా ప్రభుత్వం ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు, ఏదో కేసులో పెట్టచ్చు అని. ఎందుకంటే ఆల్రెడీ